సార్ ఇరానియన్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సార్. షేక్ జబేర్ అల్ అహ్మద్ అల్ సబా సీ బ్రిడ్జ్ ఇన్ కువైట్లో అదొకటి. తర్వాత ఏమో యుఏఈలో షేక్ జయేద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్, అబుదాబి టు దిస్ వన్. అలాగే ఇక్కడ వచ్చి సౌదీ అరేబియా టు బహ్రైన్ ఉన్నది కింగ్ కాజ్వే లింకింగ్. 90,000 మంది యూజ్ చేస్తారు ప్రతిరోజు. ఇది చాలా పెద్దది. అండ్ కింగ్ హుస్సేన్ 24 కిలోమీటర్ బ్రిడ్జ్, అది లాంగ్ బ్రిడ్జ్. అది కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్ అండ్ అబ్దోన్ బ్రిడ్జ్ ఇన్ జోర్డాన్. ఇది అంటే మొత్తం 7 వచ్చినాయి సార్. 7 బ్రిడ్జ్లు కొడతామని ఇరాన్ లిస్ట్ ఇచ్చింది. కొడతారు కూడా వాళ్ళు. కొడితే మరి కనెక్టివిటీ తెగిపోతుంది కదా సార్ వీటన్నిటి మీద. కనెక్టివిటీ కాదు, దాని ఇంపాక్ట్. అదే దాని ఇంపాక్ట్. కనెక్టివిటీ తెగిపోయింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ నుంచి ఫ్లైట్స్ టేక్-ఆఫ్ చేయట్లేదు. ఆ రోజు మనం నా కూతురు గురించి మాట్లాడాము చూడండి, వాళ్ళు స్టక్అప్ అయిపోయినప్పుడు. సో వాళ్ళని బహ్రెయిన్ నుంచి దమామ్కి తీసుకెళ్లారు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు బస్లో. 24 కిలోమీటర్ లాంగ్ కాజ్వే, ఇది బ్రిడ్జ్ అండ్ కాజ్వే, ఒక పెద్ద ఫ్లైఓవర్. దాంట్లో నడిమిట్లో ఒక ఐలాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్. అక్కడ సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్ బార్డర్. అక్కడ ఇక్కడి నుంచి వెళ్తున్న ప్యాసింజర్స్ దిగి వాళ్ళ ఇమిగ్రేషన్కి వెళ్ళి, ల్యాండ్ ఇమిగ్రేషన్ కదా, ల్యాండ్ ఎంట్రీ, అక్కడ పాస్పోర్ట్ అంతా స్టాంప్ అప్ చేసుకొని వీసా, అక్కడ వీసా మీద స్టాంపులు కొట్టుకొచ్చి అటువైపు వెళ్తారు. సౌదీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ థింగ్. సౌదీ అరేబియా నుంచి బహ్రెయిన్కి వచ్చేటవాళ్ళు కూడా 90,000 మంది ఆ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు ఎవ్రీడే. ఆ 24 కిలోమీటర్ లాంగ్ కాజ్వే అంటారు వాళ్ళు దాన్ని. ఆలోచించండి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. ఒక బ్రిడ్జ్ కొడితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి మీకు సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు ఆలోచించాలి కదా. యుఎస్ ఎందుకు ఆలోచించట్లేదు? మీకు తెలుసు. ఇప్పుడు సౌదీ అరేబియా నిన్న వాళ్ళొక సీనియర్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మా మీద దాడి చేసినప్పుడు మేమేం అనుకున్నామంటే యుఎస్ మమ్మల్ని కాపాడుతారని. ఓపెన్ అయిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి మేము బేస్లు ఇచ్చాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ మిగతా నేవల్ బేస్ కానీ మా దగ్గర స్పేస్ ఇచ్చాం. మేము దాని మెయింటెనెన్స్ కాస్ట్ మేము పే చేస్తున్నాం. అన్నిటికంటే పెద్ద బేస్ అవుట్ సైడ్ యూఎస్ ఇస్ ఇన్ ఖతార్, అలూద్ బేస్. ఆ బేస్ కావాల్సిన డబ్బులు ప్రతి నెల ఎంత మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందో, అక్కడ ఉన్న వాళ్ళకు మెయింటైన్ చేయడానికి ఉన్న కాస్టు, అక్కడ ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపి ఖతార్ కడుతున్నారు యూఎస్ గవర్నమెంట్కి. అంటే వాళ్ళ ఇన్సూరెన్స్ లాగా, మీరు ఉన్నారు కదా ఇక్కడ, మా మీద ఎవరు దాడి చేయడం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖతార్ మీద దాడి చేస్తున్నాడు ఇరాన్. అమెరికా కాపాడుకుంటా లేదు, వాళ్ళ బేస్ చూసుకుంటారు అంతే. మీరు వస్తేదామండి మేము. సో సౌదీ అరేబియా అంటున్నారంట, మేము ఇంత పెట్టుబడి పెట్టి ఆయుధాలు కొని మీ దగ్గర F-35 కొని ఇదంతా చేసిన తర్వాత మమ్మల్ని మీరు కాపాడలేదు. అదే పాలసీ నేటోకి వచ్చింది. మీకు తెలిసింది ఎట్లాంటి స్టేట్మెంట్ ఇష్యూ చేశారో నేటో వ్యతిరేకంగా ట్రంప్. మేము ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే వీరెవరు రాలేదని. మీరు రావండి అన్నట్టు ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్లో 470 మంది, యుఎస్ ఎంతమంది చనిపోయారో అది కూడా 400 ఉన్నాయి. యూకే సోల్జర్స్ చనిపోయారు. డెన్మార్క్ నుంచి చాలామంది చనిపోయారు. ఈయనేం చేస్తున్నా అంటే నిన్న ఇచ్చిన స్పీచ్లో యుద్ధాల పీరియాడిసిటీ గురించి మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు యుద్ధం జరిగిందని, మేజర్ యుద్ధాలు. ఆయన ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ చేసిండు, సెకండ్ వరల్డ్ వార్కి వచ్చిండు 8 సంవత్సరాలు ఎంతో అని చెప్పి, 3 సంవత్సరాలు. దాని తర్వాత కొరియన్ వార్ గురించి మాట్లాడారు 3 సంవత్సరాలు ఎంతో. దెన్ ఆయన వియట్నాం వార్ గురించి మాట్లాడారు. 19 సంవత్సరాలు మేము కొట్టుకున్నాం అక్కడ వియట్నాంలో, 19 years. కానీ చూడండి, నేను 1 month తీసుకున్నాను, మీరు ఏడుస్తున్నారు. 1 monthలో నేను యుద్ధం ఫినిష్ కూడా చేసేసాను ఆల్మోస్ట్. ఇంకా 2 వారాలు ఉంటే అది కూడా అయిపోతుంది అని. అంటే ఆయన ఏం జస్టిఫై చేస్తున్నా అంటే ఆ రోజు చేసిన వియట్నాం వార్ అంటే అంత ఈజీ కాదు. అప్పుడు వాళ్ళందరూ తెలిసిందే. ఆఫ్ఘన్ కూడా 19 సంవత్సరాలు అంటే ఎన్ని ప్రెసిడెంట్స్ మారుంటారు. వాళ్ళ దగ్గర 4 సంవత్సరాలు ఒక ప్రెసిడెంట్ మారుతారు, 4-5 మారుంటారు. సో ఆ ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకుంటలేరు. ప్రజలకు అక్కడ అది కాదు ప్రాబ్లం. వాళ్ళు అడుగుతున్న ఒకటే ప్రశ్న, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ద లాజిక్ వాస్ ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ రిపీట్ చేశారు నిన్న, మీ పిల్లలకి వాళ్ళ పిల్లల కోసం కూడా నేను చేశాను, ఇరాన్ అణుబాంబు ఆపాను అని చెప్పేసి. ఓకే, కానీ తుల్సి గబ్బార్డ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి మొన్న ఒక మీడియా బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇరాన్ దగ్గర అట్లీస్ట్ నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా న్యూక్లియర్ కెపాసిటీ లేదు తయారు చేయడానికి బాంబులు. వాళ్ళ దగ్గర యురేనియం ఉండొచ్చు, బాంబుగా తయారు చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. ఎందుకంటే యురేనియం మీరు ఎంత ప్యూరిఫై చేసినా కానీ దానికి ఒక డెలివరీ మెకానిజం ఉంది.
మీరు ఆ యురేనియం తీసుకెళ్ళి అక్కడ వేయలేరు, అట్లా ఏం కాదు దాంతో. అఫ్కోర్స్ రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది అదొకటి, కానీ మీరు ఒక నాగాసాకియో హిరోషిమా లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ డెలివరీ మెకానిజం. దానికి ఎట్లా యాక్టివేట్ చేస్తారు, ఫ్యూజన్ ఎట్లా చేస్తారు, అదంతా ఉంటుంది. అది పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్ అది. ఆ స్టేజ్కి వాళ్ళు రాలేదు, వాళ్ళు టెస్ట్ కూడా చేయలేదు. మనం టెస్ట్ చేసాం పోఖ్రాన్లో 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం మనం. సో టెస్టింగ్ చేయాలి వాళ్ళు, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ డస్ నాట్ వర్క్ అని. ఓకే, అది వాళ్ళు చేయలేకపోతే తులసి గబాడ్ హస్ గివెన్ అ స్టేట్మెంట్. అప్పుడు మళ్ళీ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? దే వర్ వీక్స్ అవే ఫ్రమ్ మేకింగ్ అ బాంబ్ అంటున్నాడు ట్రంప్. ఎవరు చెప్పారు? అంతా ఈయన అజంప్షన్ ఎంత? మ్యాక్సిమం ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకొచ్చాడు. మీ చిన్నపిల్లలు కాదు కదా ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళడానికి. వాళ్ళు పని చూసుకుంటారు, వాళ్ళకు ఒక అబ్జెక్టివ్ ఉంది. ఈ ఇరానియన్ లీడర్షిప్ ఉండకూడదు. వాళ్ళు దానికోసం లీడర్షిప్ని కొట్టారు ఫస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, అన్లెస్ ఇట్ ఈస్ అ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. ఇప్పుడు ఇరాన్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, ఇవాళ బ్రిడ్జు, ఇవన్నీ కొడుతున్నారు. ఇరాన్ ఊరుకుంటారా? వాళ్ళు కూడా దుబాయ్లో ఉన్న దానికని, సౌదీ అరేబియాలో ఉన్న, బహ్రెయిన్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడుతున్నారు వాళ్ళు. దిస్ అ టిట్ ఫర్ టాట్ నడుస్తుంది. ఇది ఎక్కడ ఎండ్ కాదు ఇది. ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏముండే అంటే, ఫస్ట్ మీకు గుర్తుంటుంది నేటో గురించి మాట్లాడుతున్నాం, నేను ఇప్పుడు చెప్పాను చూడండి. నేటో వాళ్ళు రాలేదు సహాయం చేయడానికి. మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మేము ఓపెన్ అప్ చేస్తా అంటే మేము అనుకున్నాను వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారని. ఈ నేటో వాళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్, నేను నెక్స్ట్ నేటో ఇడిసేస్తాను నేను అన్నారు. ఒక యుఎస్ ప్రెసిడెంట్కి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీకు నేటో నుంచి బయటికి రావాలంటే 2022లో ఒక చట్టం తీసుకొచ్చారు, యుఎస్ కాన్స్టిట్యూషన్ మార్చారు, అమెండ్మెంట్. ఏంటంటే నేటో నుంచి అమెరికా బయటికి రావాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ పార్లమెంట్. ఇది బైడెన్ టైంలో జరిగింది ఈ రెజల్యూషన్. ప్రెసిడెంట్ ట్రంప్ నేటో నుంచి బయటికి వెళ్ళలేడు, 2/3 మెజారిటీ కావాలి, ఆయనకి ఇప్పుడు 1/2 మెజారిటీ కూడా జస్ట్ ఉంది అంతే. చేయడు. కానీ ఏం చేస్తాడు? వాళ్ళతో నేను మీతో ఎక్సర్సైజెస్కి రాము, మీకు ఆయుధాలు నేను అమ్మను, రష్యా మిమ్మల్ని కొడితే మీరు చావండి, ఇది ఆయన స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాడు, నేను జెలెన్స్కీకి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి, మీరు ఇచ్చుకోండి, మీ దగ్గర ఉంది కదా ఎన్ని ఆయుధాలు మీరు తీసుకోండి. ఇది నేటో నుంచి తీసుకోమని. అది ఏం చేశారు వీళ్ళు నేటోకి అమ్మారు. యుఎస్ నేటోకి ఆయుధాలు అమ్మారు, డైరెక్ట్ అమ్మకూడదు యుక్రెయిన్కి అని చెప్పి. రష్యా కోప్పడతారు. సో ఏం చేశారు? నేటోకి అమ్మారు. నేటో ఏం చేశారు? ప్రెసిడెంట్ పుటిన్ అంటే రష్యన్ ఫెడరేషన్ది $300 బిలియన్ అక్కడ వాళ్ళ బ్యాంకులో పెట్టారు డిపాజిట్గా, యూరోపియన్ బ్యాంక్స్లో. అది వాళ్ళు సీజ్ చేసుకున్నారు. అమెరికా ఆయుధాలు ఇచ్చినప్పుడు అమెరికాకి దీని నుంచి పేమెంట్ ఇస్తున్నారు. ఈ బ్యాంకులో సీజ్ చేసిన డబ్బులు తీసుకొని పేమెంట్ ఇస్తున్నారు అమెరికాకి. ఇప్పుడు అమెరికా అంటున్నాం మేము ఆయుధాలు ఇవ్వము, ఆడు వస్తే రావని జెలెన్స్కీ, మాకు సంబంధం లేదు. జెలెన్స్కీ ఈజ్ వెరీ స్మార్ట్. మీరు చూసుంటారు, మొన్న సౌదీ అరేబియాకి వెళ్ళాడు, యూఏఈకి వెళ్ళారు, మొత్తం ట్రిప్ కొట్టాడు. ఎందుకు? మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ మిసైళ్ళు డ్రోన్లు అన్నీ ఆపడానికి. మేము చాలా లాస్ట్ 4 సంవత్సరాల నుంచి రష్యాతో కొట్టుకుంటున్నాం కదా, మాకు ఎక్స్పర్టీస్ ఉంది, పంపించమంటారా మనుషుల్ని? ఒక టీంలో పంపిస్తాను నేను, వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొస్తారు, మీరు భయపడక్కర్లేదు. సో అది వచ్చినప్పుడు ట్రంప్కి ఒక పెద్ద దెబ్బతాకి. ఎందుకంటే మీరు అక్కడ బేస్ పెట్టుకున్నారు, యుఎస్ బేస్ ఉంది అక్కడ, కానీ యుక్రెయినియన్స్ వచ్చి కాపాడుతున్నారు సౌదీ అరేబియా. రేపు సౌదీ అరేబియా 100 మిలియన్ తీసుకొని ఇచ్చేస్తారు వారికి, డబ్బులు తీసుకురాబో అని చెప్పేసి జెలెన్స్కీ. యుఏఈ కూడా చేస్తారు, బహ్రెయిన్ చేస్తారు, ఖతార్ చేస్తారు. సహాయం ఎవరు చేశారు? మిమ్మల్ని వచ్చి ఎవరు కాపాడారు? అది మెయిన్ అన్నమాట. వాళ్ళు మర్చిపోరు దాని గురించి. సో నేటో గురించి ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ కూడా అంతే. అన్ని షార్ట్ టర్మ్ బెనిఫిట్ చూస్తున్నాడు ఆయన, లాంగ్ టర్మ్ కాదు. దీంతోనే ఆ రోజు ఇచ్చిన స్పీచ్, నిన్న పొద్దున ఇచ్చిన స్పీచ్, అక్కడున్న పొలిటికల్ కామెంటేటర్స్ కానీ అక్కడున్న ఛానల్ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. ఆ స్పీచ్ ఎవరు రాసిండో వాళ్ళని ఒకసారి కలవాలి మేము. ఎవడు ఈ స్పీచ్ రాసింది? అన్ని కొత్తదొక్క మాట కూడా చెప్పలేదు, పాత మాటలు తీసుకొని మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా అదే చెప్తున్నాడు. కొత్తది ఏం లేదు దీంట్లో. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ స్పీచ్. అది కూడా కాదు, ఒక రోడ్ మ్యాప్ లేదు క్లోజర్కి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మనం మాట్లాడుతున్నాడు, ఎంత బాంబింగ్ చేస్తారు మీరు ఇరాన్ మీద, ఎంత ధ్వంసం చేస్తారు మీరు. గాజా మీద ఇజ్రాయెల్ ఇంత కొట్టారు, అసలు గాజాని క్లీనప్ చేసేసారు, ఒక్క బిల్డింగ్ కూడా నిలబట్టలేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ చేయాలి కదా హమాస్, ఎందుకు చేయట్లేదు? ఇంకా చేయలేదు వాళ్ళు. ఇది ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది, ఆయనకి ఇప్పుడు
ఆయనతో కాదు, అదే చాలా క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాసుదేవన్ గారు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. అది బహుశా ఏం జరగవచ్చు అంటే ఇరాన్ ఇంకొక 2 వారాలు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తారు, ఒక సర్వైవల్ మోడ్లో వస్తే వీళ్ళు ఏం చేయలేరు. యుఎస్ పారిపోతారు లిటరలీ, అదే జరగబోతుంది. సో ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యూరోపియన్ అలైస్ నుంచి సపోర్ట్ లేదు. అది కాకుండా వాళ్ళ కొన్ని యూరోపియన్ లీడర్స్ మీద పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు, మీకు గుర్తుంటుంది.